విద్యార్థులు రాజ్యాంగం పట్ల, సామాజిక విలువల పట్ల అవగాహన కలిగి ప్రజాస్వామ్యయుతంగా జీవించాలి. శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం. ఎన్టీఆర్ జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేనేరు రాంబాబు. జగ్గైపేట పట్టణంలోని ఈ రోజున రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో మాక్ అసెంబ్లీ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా జగ్గైపేట పట్టణంలోని గంటేల వెంకట జోగయ్య జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యుడు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, నందిగామ డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి శ్యామ్ సుందరరావు మరియు పలువురు స్థానిక పెద్దలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సోషల్ ఉపాధ్యాయుని భాగ్యలక్ష్మి అతిథులకు స్వాగతం పలికారు. కరుణాకరరావు వ్యాఖ్యాతగా వ్యవహరించగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నాగేశ్వరరావు సభను అధ్యక్షిస్తూ రాజ్యాంగం పట్ల ప్రతి పౌరుడికి గౌరవ భావన ఉండాలని సూచించారు. అనంతరం ఆయన రాజ్యాంగ ప్రవేశికను చదివి వినిపించారు. తదుపరి సోషల్ ఉపాధ్యాయులు శంకరరావు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం వంటి రాజ్యాంగ ప్రాథమిక విలువలను విద్యార్థులకు వివరిస్తూ ఇవి ప్రతి వ్యక్తిలో పెంపొందాలని అన్నారు. సోషల్ ఉపాధ్యాయులు శంకరరావు, భాగ్యలక్ష్మి, శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యార్థులు స్పీకర్, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష సభ్యుల పాత్రలో పాల్గొంటూ అద్భుతంగా మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం వీక్షించిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ విద్యార్థుల ప్రతిభను అభినందించి విద్యార్థులు రాజ్యాంగం పట్ల అవగాహన పెంచుకొని సామాజిక విలువలను అనుసరిస్తూ ప్రజాస్వామ్యయుత జీవన విధానాన్ని అలవరుచుకోవాలి అని సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివైఈఓ కూడా పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో 29వ వార్డు కౌన్సిలర్ కంచేటి గీతారాణి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర